హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ పేరు దే దే ప్యార్ దే 2. ఈ మూవీ దే దే ప్యార్ దే 1కి సీక్వెల్. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఈ సీక్వెల్ కరెక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ పార్ట్ చూసి ఈ సీక్వెల్ని చూస్తే మీకు మూవీ బాగా అర్థమవుతుంది. ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడకుండా ఈ సీక్వెల్ చూసినా మీకు ఇది ఒక ఇండిపెండెంట్ మూవీలోగా మంచి హైనే ఇస్తుంది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్తో నువ్వు మా పేరెంట్స్ని మీట్ అవ్వాలి అని చెప్తుంది. కరెక్ట్గా ఈ సీక్వెల్ మూవీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చి అజయ్ దేవగన్కి అండ్ రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ డాడీ మాధవన్కి మధ్య. ఈ మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే రకుల్ ప్రీత్ సింగ్ తన డాడీ ఏజ్లో ఉన్న అజయ్ దేవగన్ని లవ్ చేస్తుంది. ఈ రిలేషన్షిప్ని రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ డాడీ మ్యాడీ ఒప్పుకున్నాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా కామెడీ జానర్లో బాగా నవ్విస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫ్యామిలీ డ్రామా జానర్లోకి షిఫ్ట్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. ఎండింగ్లో ఒక మంచి ట్విస్ట్తో మూవీ ఎండ్ అవుతుంది. ఈ ఎండింగ్ని మనం అసలు ఊహించాం. ఈ మూవీలో మాధవన్కి అజయ్ దేవగన్కి వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ కామెడీ కూడా ఆర్గానిక్గా ఉంది. ఎక్కడా కూడా అడల్ట్ కామెడీని ఇంజెక్ట్ చేయలేదు ఈ మూవీలో. మీరు ఒకవేళ చూడాలనుకుంటే మీ పేరెంట్స్తో ఆర్ మీ ఫ్యామిలీతో ఈ మూవీని చూడొచ్చు. మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగన్, మాధవన్ చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు వీళ్ళ చుట్టూ ఉండే సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ మీదే వర్కౌట్ అయింది. సాంగ్స్ కూడా ఉండవు. ఉన్న 3 సాంగ్స్ కూడా సెకండ్ హాఫ్లోనే ఉంటాయి. ఈ మూవీలో హైలైట్ అంటే నాకు ఇది ఈ మూవీ ఎండింగే. చాలా బాగా డిజైన్ చేశారు. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము ఈ మూవీ ఎండింగ్ని. ఈ మూవీలో అజయ్ దేవగన్వి పాత మూవీస్ రిఫరెన్సెస్ చాలా యాడ్ చేశారు. అవి చాలా ఆర్గానిక్గా కుదిరాయి. మూవీలో బాగా బ్లెండ్ అయిపోయాయి. ఫన్ పార్ట్ ఏంటంటే ఈ మూవీ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ కింద స్టార్ట్ అయ్యి ఎండింగ్ దాకా ట్రయాంగిల్ లవ్ స్టోరీలోకి కన్వర్ట్ అయిపోతుంది. మీరు ఈ వీకెండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని చూడాలనుకుంటే కనుక తప్పకుండా ఈ దే దే ప్యార్ దే 2ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ నాకు ఎలా ఉంది అంటారా? నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మా ఈ సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బై బాయ్.